రాజకీయాల్లో ర్యాగింగ్ అనేది చాలా ప్రమాదకరం. అసలు ఒరిజినల్‌గా ర్యాగింగే ప్రమాదకరం. రాజకీయాల్లో ర్యాగింగ్ అనేటటువంటిది మరింత ప్రమాదకరం. మిగతా ఏ స్కూళ్ళల్లోనో, కాలేజీల్లోనో ర్యాగింగ్ అంటే పోలీస్ కేసులుంటాయి. కానీ ఇక్కడ పోలీసులే పొలిటికల్ ర్యాగింగ్‌ని ప్రోత్సహిస్తున్నారు. ర్యాగింగ్ చేసేవాడికి అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనేటటువంటి ఆయన పెద్ద మనిషిగా ఉంటే పర్లేదు. నిరంతరం ఏదో పాత కాలంలో స్కూళ్ళల్లో కొట్టుకునేటటువంటి వాళ్ళకి మళ్ళీ నేను బతకనీయను, నేను తిరగనీయను అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డికి చివరికి అక్కడ ఏదైతే లోకల్‌గా జరిగే పూజా కార్యక్రమాల దగ్గరకు కూడా పెద్దారెడ్డి నేను రానివ్వను అని చెప్పేసేసి అక్కడ చిన్న సైజు సంతలాగా ఉత్సవాల్లాగా జరుగుతున్నటువంటి చోటకు కూడా ఆయన ఈయనెళ్ళి కూర్చుంటే పెద్దారెడ్డిని రానియద్దు, నువ్వు రాబాకు అని చెప్పేసి పోలీసులు వెళ్ళి వెనక్కి తిప్పి పంపించడం. బతిన్లాడుతున్నారా లేకపోతే బెదిరిస్తున్నారా, వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఊళ్ళోకి రాకూడదు, అక్కడ ఏమీ చేయకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు. ఇలాంటి అరాచకం ఇప్పటికీ 2 ఏళ్ళు వస్తుంది దగ్గరగా. అయినా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నోరు మీద పట్టలేదు. ఇదివరకు నీతి వాక్యాలు చెప్పేటటువంటి రోజులు కొద్ది డిబేట్లు చేసేటటువంటి అరడజన మీడియా నోరు మూసుకు కూర్చోవడమే కాకుండా దాన్ని ఏదో ఎంజాయ్ చేస్తుంది. రేపు పొద్దున తేడా వస్తే ఆ ఒక్క మీడియా ప్రోత్సహించి సంతోషపడతా ఉంటుంది, మళ్ళీ అప్పుడు డిబేట్లు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం మారకపోతే ఇట్లాంటి వైఖరికి ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రభుత్వం మారిన రోజున ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. అప్పుడు చెప్పుకోవడానికి, వినడానికి, మన పత్రికల్లో రాసుకోవడానికి ఉన్నా కూడా ఇదంతా చూసిన పబ్లిక్ రేపు పొద్దున దాన్ని లైట్ తీసుకుంటారన్న సంగతి మర్చిపోకుండా ఉంటే